రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్ని బిఎల్ఓలు ఓటర్లకి ఇస్తూ ఉన్నారు. దాన్ని ఫిల్ చేసి ఇవ్వమని చెప్తున్నారు. అయితే చాలా చోట్ల ఈ మ్యాపింగ్ విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీల్డ్ లెవెల్లో ఒకసారి తీసుకుంటే ఎవరెవరు ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నారు, దానికి పరిష్కారం ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం ఈ ఫామ్ని మనం 3 పార్ట్స్ కింద విడదీస్తే 2002లో ఓటు హక్కు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, లేకపోతే ఫ్రెష్గా అప్లై చేసుకుంటున్న వాళ్ళు, కరెక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల కేటగిరీలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళది, అదేవిధంగా మ్యాపింగ్ చేయడంలో ఇబ్బంది ఎదురవుతున్న వాళ్ళు 4 కేటగిరీలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి తరచుగా ట్రాన్స్ఫర్స్ అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక జిల్లాలో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పటికీ కూడా 2002 సంవత్సరంలో వాళ్ళకు ఒక చోట ఓటు హక్కు ఉండుండొచ్చు. ఆ తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయి ఉండొచ్చు, వేరే ప్రాంతంలో ఉండొచ్చు. ఇప్పుడు ప్రధానంగా ప్రస్తుత నివాసం వాళ్ళది మారిపోయి ఉండొచ్చు. అంటే అప్రాక్సిమేట్గా వాళ్ళ సర్వీస్ మొత్తంలో కూడా కనీసం ఒక 4-5 సార్ల పైనే వాళ్ళు ఓటర్ ఐడిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ ఓటుని వదిలేసుకుని కొత్తగా రిజిస్టర్ చేసుకోవడం అనేది వాళ్ళ విషయంలో కొంత తరచూ జరుగుతుంది. రెండో కేటగిరీ, ఒక చోట చదువుకుంటారు, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మూవ్ అయిపోతారు. సో మొదట రిజిస్టర్ చేసుకున్న ఓటుకు రిజిస్టర్ చేసుకున్న ప్లేసు, ఆ తర్వాత వచ్చేసిన ప్లేసు వేరే ఉంటుంది. సో 2002కి సంబంధించిన ఎపిక్ కార్డ్ నంబరు లేకపోతే ఆ డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉంటున్నాయా? లేదు. మూడో విషయం ఏంటంటే, పెళ్ళైన మహిళలు వాళ్ళు ఉన్న చోటు నుంచి పెళ్ళై వేరే చోటుకు వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా ఇంటి పేరు కూడా మార్చుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలో వాళ్ళ ఓటర్ని మ్యాప్ చేయడం, 2002 సంవత్సరంతో మ్యాప్ చేయడం కూడా చాలా వరకు కష్టంగా మారుతుంది. అయితే ప్రొసీజరల్గా చెప్పాలంటే ఏం చెప్తున్నారు, బిఎల్ఓల దగ్గర ఈ 2002 డేటా ఉంటుంది, దాంతో మ్యాపింగ్ చేసుకోవడం ఈజీ అవుతోంది అనేది చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా చాలామంది విషయాల్లో అది జరగట్లేదు. 4వ కేటగిరీ, మైగ్రెంట్ వర్కర్స్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఓటు హక్కు ఒక చోట ఉంటుంది వాళ్ళకి, పని నిమిత్తమో లేకపోతే వేరే చోట ఎక్కడికైనా వలస వెళ్ళడం లాంటివో జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వేరే ప్రాంతంలో ఉంటారు. కానీ ఓటు మాత్రం వాళ్ళు ఎప్పుడైతే 18 ఏళ్ళు నిండిందో అక్కడ రిజిస్టర్ చేసుకోవడం, లేకపోతే అక్కడ వాళ్ళకి సంబంధికులు వాళ్ళంతా ఉండడం, ఇలా మొత్తం 4 కేటగిరీల్లో ఈ మ్యాపింగ్ అనేది చాలా కష్టంగా మారుతున్న పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ప్రభుత్వ ఉద్యోగి, టీచర్, ఆ టీచర్ ఒక నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ కింద వర్క్ చేశారు. ఆయనకి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయింది. అప్రాక్సిమేట్గా 2002 సంవత్సరంలోనే ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం. ఆయనప్పుడు ఓటు రిజిస్టర్ చేసుకోవడం కుదరలేదు. ఆ తర్వాత సొంత ఇల్లు కొనుక్కున్నారు మరో చోట. 2003లో వాళ్ళకి అక్కడ సొంత ఇల్లు వచ్చిన తర్వాత అక్కడ ఓటు రిజిస్టర్ చేసుకున్నారు. 2003 నుంచి 2025 వరకు మొత్తం ప్రతి ఏడాది కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో 2025 సంవత్సరంలో కూడా వాళ్ళు ఓటేశారు కాబట్టి 2025కి సంబంధించిన ఎపిక్ కార్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ 2002 డేటా ఎక్కడుంది ఇప్పుడు? ఆ పాత పనిచేసిన స్కూల్ ఏ నియోజకవర్గంలోకి వస్తుందో ఆ నియోజకవర్గం దగ్గర ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆ నియోజకవర్గం దగ్గర ఉండే డేటా ఈ బిఎల్ఓల దగ్గర చాలా సందర్భాల్లో ఉండట్లేదు అని చెప్తున్నారు. అప్పుడు ఈ 2002కి సంబంధించిన డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సంపాదించాలి అనేది ఒక ప్రశ్న. దాంతోపాటు ఒకవేళ కనుక ఈ విధంగా మేము ఎన్యూమరేషన్ ఫామ్ నింపినా ఈ 2002 డేటాతో మ్యాపింగ్ చేయడం కుదరకపోతే మా ఓటు పోతుందా అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా పోదు. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో ఈ మొత్తం మీ పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు బిఎల్ఓకి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ని ఇచ్చారు కాబట్టి. ఇలా ఏ కేటగిరీలోకి వాళ్ళంతా వచ్చినా కూడా మీ దగ్గర 2002 సంవత్సరంతో మ్యాపింగ్ చేసే అవకాశం స్వయంగా మీకు లేకపోయినా, అదేవిధంగా ఈవెన్ బిఎల్ఓ కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ మ్యాపింగ్ చేయలేకపోయినా డ్రాఫ్ట్ లిస్ట్లో మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చేశారు కాబట్టి డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ తర్వాత వాళ్ళు మీరు భారత పౌరులే అని ధృవీకరించుకోవడానికి డాక్యుమెంట్స్ మాత్రం అడుగుతారనమాట. ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగి కేస్ స్టడీ మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఒక 30 ఏళ్ల వ్యక్తి, అతను 18 ఏళ్ల వరకు ఒక కాలేజీలో చదువుకున్నాడు, డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత వేరే చోట ఉద్యోగం వచ్చేసింది. 2002 సంవత్సరంలో ఆయన అక్కడ ఓటేసున్నాడు. ఇప్పుడు 2025 దగ్గరకు వచ్చేసరికి ఓటు మార్చుకున్నారు, లేకపోతే ప్రస్తుతం ఇక్కడ ఓటు హక్కు ఉంది. ఈ విషయంలో రాష్ట్రం కూడా మారిపోయింది అనుకుందాం. అక్కడ ఏదైతే 2002లో ఆయన ఓటేశారో దాన్ని మ్యాప్ చేయడం చాలా సందర్భాల్లో కుదరట్లేదు. ఇలాగా ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్తుందంటే 65% వరకు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు. కానీ చాలా చోట్ల ఇవే ఇబ్బందులు. నేను కేవలం మైగ్రెంట్ వర్కర్సు, పెళ్ళైన మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వారు, ఈ నలుగురు గురించే చెప్తున్నా. ఈ కేటగిరీలు ఇంకా చాలా ఎక్కువ మంది ఉండుండొచ్చు.
చాలా కారణాల వల్ల కొంతమంది ఏం చేస్తారంటే ఈవెన్ 35 ఏళ్ల పైన ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఓటు వేయని వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని కూడా కొంత వీళ్ళకి సడన్‌గా 35 ఏళ్ళప్పుడు గతంలో ఎప్పుడూ ఓటు హక్కు లేదు. ఇప్పుడు ఎలా వస్తుంది? ఇది దొంగ ఓటేమో అని పొరబడే అవకాశం కూడా చాలా సందర్భాల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ BLOలకి సంబంధించి పూర్తిగా ఈ విషయాలన్నీ తెలుసా అంటే ఖచ్చితంగా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళే, ప్రభుత్వ రంగంలో ఉండేవాళ్ళే. దాంతో పాటు దట్టు వాళ్ళపైన వర్క్ బర్డెన్ చాలా ఉంటుంది. వాళ్ళు ఉద్యోగం చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఎన్ని ఇళ్ళైతే ఇచ్చారో వాళ్ళన్నింటినీ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు విజిట్ చేయాలి, డేటా తీసుకురావాలి, వాటన్నింటినీ కంపేర్ చేసుకోవాలి. సో ఇదంతా వాళ్ళకు కూడా చాలా తలకు మించిన భారంగా మారుతుందన్నమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, మన పౌరసత్వం నిరూపించుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఒక పౌరుడు భారతదేశ పౌరుడు అవునా కాదా నిరూపించడం అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, SIR ప్రక్రియ దగ్గరకు వచ్చేసరికి ఓటరే ఆ బాధ్యతని తీసుకోవాల్సి ఉంటుంది. తనను తాను భారత పౌరుడు అని నిరూపించుకోవాల్సి వస్తుంది. చాలామంది చెప్తున్న ఒక మాట కూడా మనకి ప్రధానంగా వినిపిస్తుంది. జనరల్లీ ఓటర్లు పాలకుల్ని ఎన్నుకుంటారు, ఇప్పుడు పాలకులే ఓటర్లని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ SIR విషయంలో అనేది కూడా చాలా సందర్భాల్లో మనకి వినిపిస్తున్నమాట. దానికి కారణం ఏంటి, ఈ రకంగానే చాలా మందికి టెన్షన్ ఏంటంటే మా ఓటు 2002 సంవత్సరంతో మ్యాప్ కావట్లేదు, మేము ఏం చేయాలి? ఇది అందరి దగ్గర ఉన్న ప్రశ్న. BLOలతో మాట్లాడినా లేకపోతే సెక్రటేరియట్కి సంబంధించిన ఎంప్లాయీస్ మాట్లాడినా ఏమడుగుతున్నారు, మీ తండ్రి పేరు చెప్పండి, మీ తల్లిగారి పేరు చెప్పండి, మీ తాతగారి పేరు చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 60 నుంచి 70 ఏళ్ల ఒక వ్యక్తి ఉన్నారు. ఆ 70 ఏళ్ల వ్యక్తి ఓటు ఇప్పుడు వేరే చోట ఎక్కడో ఉండింది, ఇప్పుడు 2025లో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఆయన ఓటేశారు అనుకుందాం. ఆయన ఓటుని మీరు 2002తో మ్యాప్ చేయాలి. రకరకాల కారణాల వల్ల ఆ 2002తో ఈ 60-70 ఏళ్ల వ్యక్తి ఓటుని మ్యాప్ చేయడం కుదరట్లేదు. అప్పుడు ఏమడుగుతున్నారు, వాళ్ళ తాతగారి పేరు అడుగుతున్నారు. 70 ఏళ్ల వ్యక్తికి తాతగారైన వ్యక్తి బతికి ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది? 2002 సంవత్సరంలో అయినా పోనీ ఆయన ఓటేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? తాతగారైనా, తండ్రైనా, లేకపోతే తల్లైనా ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? ఇది ప్రధానమైన ప్రశ్న. మరి వీళ్ళందరి ఓట్లు ఏమైపోతాయి అనేది కూడా చాలామందికి అనుమానం. సో ఇది ఫుల్ ప్రూఫ్గా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. అంటే 60-70 ఏళ్ల వ్యక్తులు, 50 ఏళ్ల వ్యక్తులు వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? వాళ్ళ డేటా ఉండదు కదా, లేకపోతే వాళ్ళు ఫలానా నియోజకవర్గంలో ఉన్నారని వాళ్ళతో బంధుత్వాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండదు కదా. ఇలా ఫీల్డ్ లెవెల్లో ప్రధానంగా చాలా ప్రశ్నలు వస్తున్నాయన్నమాట. సో వీటన్నింటికీ సొల్యూషన్ ప్రభుత్వం ఏం చెప్తోందంటే ప్రధానంగా ఒక 12 డాక్యుమెంట్స్ లిస్ట్ ఇస్తున్నారు. ఆ 12 డాక్యుమెంట్ లిస్ట్ని మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమర్పించండి అని చెప్తున్నారు. ప్రస్తుతం BLOలు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నారు కదా, ఆ ఫామ్తో మీ దగ్గర ఉన్న డేటా మొత్తం ఫిల్ చేసి మొదట BLOకి కనుక ఇచ్చేస్తే డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. దాంతో పాటుగా వీళ్ళంతా ఏం చేస్తారంటే మీకు ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఏంటంటే మీరు భారత పౌరుడు అని నిరూపించుకోండి, మీ బంధుత్వం ఎవరితో ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించండి అని చెప్తున్నారు. సో ఏ డాక్యుమెంట్స్ సమర్పించాలి, ఏవి ప్రూఫ్లు, మొత్తం 12. ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, అదేవిధంగా మీరు ఏదైనా మైగ్రెంట్ వర్కర్ అయితే లేకపోతే ఈ రామ్జీ అంటే ఉపాధి హామీ పనులు చేసుకునే వ్యక్తి అయితే జాబ్ కార్డ్, లేకపోతే ఎంప్లాయీ ID కార్డ్, పనిచేసే ప్రదేశంలో వేరే చోటకు వచ్చేసిన వాళ్ళైతే ఎంప్లాయీ ID కార్డ్, అదేవిధంగా పెద్ద సిటీస్ హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే రెంటల్ అగ్రిమెంట్, ఇలా మొత్తం 12 రకాల డాక్యుమెంట్స్ని సమర్పించవచ్చు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్, ఇలా మొత్తం 13 రకాలు బోల్డ్ అని డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చిందనమాట ఈసీ. ఆ నోటీస్ అందుకున్నప్పుడు ఈ పత్రాలను తిరిగి సమర్పిస్తే ఫైనల్ ఓటర్ లిస్ట్లో పేరుంది అని చెప్తున్నారు. కానీ చాలామంది పర్టికులర్గా పొలిటికల్ పార్టీల అనుమానం ఏంటంటే నిజంగా ఓటు హక్కు ఉన్నవాళ్ళు కూడా బీహారు లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇలాంటి చోట ఓటు కోల్పోయారు. అలా జరగకుండా ఇక్కడ ఉంటుందా అనేది ప్రధానంగా అనుమానం. దాంతోపాటు ఇచ్చిన టైం ఫ్రేమ్ కేవలం 30 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసేయాలి. నిజంగా BLOలు అయితే తలపట్టుకుని కూర్చుంటున్న పరిస్థితి చాలా చోట్ల. సో ఇదంతా 30 రోజుల్లో ఈ పర్టిక్యులర్గా ఈ టైం ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోవాలి అనుకోవడం కష్టం కదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న కింద మిగిలిపోయిందనమాట. సో ఇవి ప్రధానంగా పత్రాలు. అయితే అందరూ ఇందులో అన్ని పత్రాలు సమర్పించాలా? కాదు. ఇక్కడ కూడా మనకు ఒక టైం ఫ్రేమ్ ఇస్తున్నారు డాక్యుమెంట్స్కి సంబంధించి. ప్రధానంగా 3 సంవత్సరాలు, 1987 సంవత్సరం. 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళైతే కనుక మీకు సంబంధించిన బర్త్డే ఉన్న అంటే బర్త్ డేట్ ఉన్న ఒక డాక్యుమెంట్ని సమర్పిస్తే సరిపోతుందన్నమాట. అంటే మీరు 1987 కంటే ముందు పుట్టారు, SSC సర్టిఫికేట్ కానీ లేకపోతే ఆధార్ కార్డు, ఇది ఒక్కటి సరిపోతుంది.
కానీ 1987 నుంచి 2004 మధ్య పుట్టారు మీరు. ఈ టైం ఫ్రేమ్లో పుట్టిన వాళ్ళకైతే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్తో పాటు తల్లి లేదా తండ్రికి సంబంధించిన ప్రూఫ్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. 1987, 2004 సంవత్సరాల మధ్య పుట్టి ఉంటే. అదేవిధంగా 2004 తర్వాత పుట్టిన ఎవరైనా సరే మీకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్, దాంతోపాటు మీ తల్లి మీ తండ్రి ఇద్దరి ఐడెంటిటీ ప్రూఫ్లని కూడా సమర్పించాల్సి ఉంటుందన్నమాట. సో బిఎల్ఓకి ఈ కంప్లీట్ ఈ 21వ తారీఖు లోపు బిఎల్ఓ అడిగిన మొత్తం సమాచారం అంతా మీరు ఇచ్చి ఉంటే ఈ ప్రూఫ్లు కూడా సమర్పిస్తే మీ ఓటు ఎక్కడికి పోదు అనేది ఈసీ చెప్తున్నమాట. సో ఇది ఎంతవరకు వెసులుబాటు అవుతోంది, లేకపోతే ఎంతవరకు వర్కౌట్ అవుతోంది అనేది మనకి డేటా వస్తే కానీ తెలియదు. అటు తమిళనాడైనా, పశ్చిమ బెంగాల్ అయినా, బీహార్ అయినా ఇలా ప్రతి చోట కూడా కొన్ని లక్షల ఓట్లు పోయాయి. నేను ఇప్పుడు ఏవైతే 5 కేటగిరీల్లో చెప్పానో ఆ 5 కేటగిరీల్లోనే కొంతమంది ఓటు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫోన్లే మనకు ఓటు పోయింది, ఏమవుతుంది మహా అయితే అనుకునే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ పార్టీలకి నష్టం అవుతుంది. దాంతోపాటు మీరు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఓటు పోతే, ఓటర్ కార్డు రాకపోతే ఏమవుతుంది? మనం సువేందు అధికారి లాంటి వ్యక్తి, వెస్ట్ బెంగాల్కి సీఎం అయిన వ్యక్తి చేసిన కామెంట్ ఏంటి? ఒకానొక సందర్భంలో ఓటర్ ఐడి కార్డు లేకపోతే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వమన్నట్టు ఆయన మాట్లాడారు. ఎందుకు? మేబీ అక్కడ బోర్డర్ స్టేట్ కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన అలాంటి కామెంట్ చేస్తుంటారు అని అర్థం చేసుకోవచ్చు. కానీ నిజంగా అలాంటి ఒక ప్రాతిపదికని ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకుంటే ఏమవుతుంది? ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అందుకుంటున్నారో వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు భారతదేశంలో దట్టు తెలుగు రాష్ట్రాల్లో మనం బతికి ఉన్నాము అంటే ఓటెయ్యాలి. మేబీ ఈ జనరేషన్కి, ముందు జనరేషన్కి అది పెద్ద విషయం కాదేమో, కానీ మన తండ్రి తాతలు లేకపోతే వీళ్ళందరికీ కూడా ఓటేయడం అనేది వాళ్ళ హక్కు. జీవించి ఉన్నాము అంటే ఓటేసి తీరాల్సిందే. ఓటేయకపోతే అసలు మేము బతికిలేమా అని అడిగే సందర్భాలు కూడా మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. సో ఇప్పటికిప్పుడు మీ దగ్గర కనుక 2002 సంవత్సరంతో మ్యాపింగ్ కాకపోయినా వచ్చే ప్రమాదం ఏమీ లేదు. కేవలం ఈ బిఎల్ఓకి ఎన్యూమరేషన్ ఫామ్ని సమర్పించిన తర్వాత వాళ్ళే మీకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని వాళ్ళకి సమర్పిస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా ఈ కేటగిరీలు కాకుండా ఇంకా ఎవరైనా కేటగిరీలు ఈ రకంగా ఓటు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారా? అదేవిధంగా బిఎల్ఓలు చాలా చోట్ల మా వరకు అసలు ఎన్యూమరేషన్ ఫామ్లే రావట్లేదు అనేది కూడా ప్రధానంగా చాలామంది చెప్తున్నారు. దీనికి ఇంకో సొల్యూషన్ ఏంటంటే, ప్రస్తుతం ఈసీఐ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు ఆన్లైన్లో ఈ మొత్తం ఎన్యూమరేషన్ ఫామ్ని నింపే అవకాశం కూడా ప్రస్తుతం ఉంది. సో ఆన్లైన్లో ఎలా నింపాలి అనే దాని గైడ్ కూడా ప్రస్తుతం ఈ వీడియోతో పాటు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఒకటి బిఎల్ఓ ద్వారా ఆఫ్లైన్ అంటే ఫిజికల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ సమర్పించడం. అయితే ఆన్లైన్లో చేస్తే ఇంకో వెసులుబాటు ఏంటంటే, మీకు మీరే సెల్ఫ్ మ్యాపింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 2002 సంవత్సరంలో వాళ్ళు ఒక పెద్ద డేటాబేస్ ఇచ్చారు. ఆ డేటాబేస్ నుంచి మీకు సంబంధించిన 2002 సంవత్సరం ఓటుని వెతుక్కోవడం, ఎపిక్ కార్డ్ని వెతుక్కోవడం నియోజకవర్గాల వారీగా కొంత ఈజీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఫీల్డ్ లెవెల్లో బిఎల్ఓలకు కానీ ఓటర్లకు కానీ ఎదురవుతున్న ఇబ్బందులు, దానికి ఈసీఐ చెప్తున్న పరిష్కారాలు. సో మీరు వెంటనే బిఎల్ఓకి మీ ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించండి. నోటీస్ ఇచ్చినప్పుడు ఈ ఐడెంటిటీ ప్రూఫ్లను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.